హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. తెలుసు కదా, అది కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించే. అది L2 వాళ్ళ కోసం అనమాట. డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అది జరుగుతుందని చెప్పాను కదా. ఎక్కడెక్కడ ఏ ఏరియాలో పంపిణీ చేస్తున్నారు అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసు కదా, అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూశాక ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి రీచ్ అవుతుందన్నమాట. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అనేది అన్ని జిల్లాల్లో జరుగుతుంది. బట్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక ఆగిపోవడం జరుగుతుంది అని చెప్పాను. బట్ ఓన్లీ అది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఆగిపోతుంది. రిమైనింగ్ పట్టణ ప్రాంతాల్లో యాజ్ యూజువల్గా వర్క్ జరుగుతుంది, పంపిణీ కూడా జరుగుతుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే కొన్ని ఏరియాలలో అయితే డబుల్ బెడ్రూమ్ల పంపిణీ ఈరోజు అయితే ఇండ్ల పంపిణీ అయితే జరిగిందనమాట. కొన్ని ఏరియాస్లో అయితే డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అయితే జరిగింది. సో అవి ఏంటివి, ఎక్కడెక్కడ ఏ ఏరియా వాళ్ళకి ఎన్నెన్ని ఇండ్లు మంజూరు చేశారు, ఎంతమందికి ఇండ్ల పట్టాలను అందించారు అనేది కూడా మనం ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి రంగారెడ్డి జిల్లాలో కొన్ని ఏరియాస్లో అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. మెయిన్ ఏ ఏరియాలో అనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రంగారెడ్డి జిల్లాలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేశారనమాట. సో ఎక్కడ అంటే మినిస్టర్ క్వార్టర్స్లో డబల్ బెడ్రూమ్ పట్టాల పంపిణీ చేశారు. శుక్రవారం మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి అండ్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో వీళ్ళ ముగ్గురి చేతుల మీదుగా డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అయితే ఈరోజు జరిగిందనమాట. సో ఏ ఏరియాలకు డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈరోజు ఎన్నెన్ని చేశారు అనేది క్లియర్గా ఇచ్చారు చూడండి. అంబర్పేటలో 134, బహదూరపురలో 294 ఇండ్లు అండ్ బండ్లగూడలో 155, చార్మినార్లో 209, సైదాబాద్లో 206 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సో అర్థమైంది కదా, రంగారెడ్డి జిల్లాలో ఈ ఏరియాల వాళ్ళకైతే ఈరోజు ఇండ్ల పంపిణీ అయితే జరిగింది. రిమైనింగ్లో హైదరాబాద్లో కానీ ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో కానీ ఎక్కడెక్కడైతే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో అవి కూడా పంపిణీ జరుగుతుంది. నేను చెప్పాను ఆల్రెడీ, ఎలక్షన్ కోడ్తో సంబంధం లేకుండా వర్క్ ఫినిష్ చేస్తున్నారు. కొంతమంది అడుగుతున్నారు డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అప్డేట్ అనేది అప్లికేషన్ స్టేటస్లో ఎంపీడీఓ పెండింగ్ అనే ఉంటుంది, కలెక్టర్ అప్రూవల్ అని రావట్లేదు అని చెప్పారు కదా. సో నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు ఎంతవరకు అప్డేట్ చేయాలో అంతవరకు మాత్రమే అప్డేట్ చేసి వదిలేశారు. యాక్చువల్ ప్రాసెస్ అయితే ఎంపీడీఓ ఆఫీస్ తర్వాత కలెక్టర్ అప్రూవల్ తర్వాత మంత్రి ఇలా రావాలి అలా రావాలి. బట్ అలా రావట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు. నేను చెప్పాను ఆల్రెడీ, అది జస్ట్ ఒక మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే అలా అప్డేట్ చేసి వదిలేశారు. ఇంకా చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు. మేబీ చేంజ్ అయితే 1 month తర్వాత చేంజ్ అవ్వచ్చు అని చెప్పాను. కానీ 1 month తర్వాత కూడా వాళ్ళు చేంజ్ చేయట్లేరు, అది అలాగే వదిలేశారు. ఆ లిస్ట్లో ఆ ఏరియాలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన లిస్టును అయితే కలెక్ట్ చేసి ర్యాండమ్గా అయితే డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ అయితే జరుగుతుంది. సో నేను చెప్తే నమ్మలేదు కదా, ఇప్పుడు అదే జరుగుతుంది, దాంతో సంబంధం లేదు అని చెప్పాను. సర్వేయర్ నేమ్ లేకపోయినా డీటెయిల్స్ పూర్తిగా కనిపించట్లేదు అని చెప్పినా అది జస్ట్ మెయిన్ L1 వాళ్ళ కోసం. L2లో ఎవరెవరు అప్లై చేసుకున్నారో అని లిస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మాత్రమే. జస్ట్ ఆ ఆప్షన్స్ అనేవి వాళ్ళ కోసం ఇంక్లూడ్ చేస్తున్న కొద్దీ మీకు కనిపిస్తున్నాయని క్లియర్గా చెప్పాను. సో ఇది మ్యాటరు. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్స్ ఇస్తారనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ అప్డేట్ వచ్చినప్పుడు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు అయితే ఇప్పుడు ఆ ఏరియాలకు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.